నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇందల్వాయి మండలం అంచన్పల్లి వన వజ్రోత్సవంలో పాల్గొన్న రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి వనమహోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఇందల్వాయి మండలం అంచన్పల్లి అటవీ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే కులపల్లి భూపతి రెడ్డి పాల్గొని ఇందల్వాయి రేంజ్ అధికారి రాజ్ భట్, స్థానిక అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 32 ఎకరాల్లో మొక్కలను నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమాన్ని 1950లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న కెఎం మున్షి నాంది పలికారు. నేటికి 75 ఏళ్ళు నిండి స్వర్ణోత్సవాలు చేసుకుంటున్నామని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు పెంచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు. అలాగే ఒక్కొక్క వ్యక్తి 5 నుంచి 10 మొక్కలు పెంచాలన్నారు. తెలంగాణ పచ్చదనం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి ఇందల్వాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, గుట్ట గంగాధర్, పలువురు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మరి గెలిచిన 8 నెలల్లోనే రైతాంగానికి ఇచ్చినటువంటి మాట ఏదైతే మనం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినామో 2 లక్షల రూపాయలు ఏకకాలంలో, మరి మీకు అందరు కూడా తెలుసు, గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అప్పుల పాలు చేసినటువంటి సందర్భంలో మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పని పార్టీ, మాట మీద ఉండేటువంటి పార్టీ కాబట్టి గతంలో చరిత్ర కూడా ఉంది. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన మొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సందర్భం. 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా ఏకకాలంలో చేసినటువంటి సందర్భం గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం జరిగింది. ఇది ఇంకా స్పెషల్ ఏంటంటే ఒక చరిత్ర, నిజంగా చెప్పాలంటే ఒక చరిత్ర. మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో ఈ పథకం ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా అమలు కాలేదు. 32,000 కోట్లు బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ అనేది అసలు దేశ చరిత్రలోనే జరగదు, ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా జరగదు. సో ఇది మరి ఎన్ని ఇబ్బందులైనా ఇవాళ మనం రైతులను రుణ విముక్తులు చేయాలన్న ఆలోచన ప్రభుత్వం. గతంలో చూసినా మనం రైతులు చాలామంది 1-2 లక్షల రుణాలకే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం. ఇవాళ రైతు ఏమనుకుంటాడంటే నాకు భూమి ఉంటే ఎంత అయితే గౌరవం ఉంటుందో అప్పు లేకుంటే కూడా అంతే గౌరవంగా బతుకుతాడు. ఒక రైతు ఇంటి ముందు అప్పుల వాడు నిలబడ్డాడంటే వాడు
క్షోభించిపోయి మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా దగ్గర 70 లక్షల మంది రైతులను ఆ బ్రాకెట్ ఏదైతే మనకు 2018 డిసెంబర్ 12 నుండి మరి 9th డిసెంబర్ 2023 వరకు ఉన్నవారు అందరూ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మొన్న 1 లక్ష వరకు ఒకసారి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫస్ట్ 30th లోపల మళ్ళీ 1 లక్షల రూపాయలు, ఆగస్టు 15th లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. అయితే ముఖ్యంగా మీకు మీ పత్రికల ద్వారా నేను తెలియజేసానంటే చాలామంది రైతులు అక్కడక్కడ కొంచెం మాఫ్ కాలేదు, ఇంకేదో ఇబ్బందులు ఉన్నాయని అంటూ ఉన్నారు. అన్నిటికి కూడా ఏం చేసామంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కు బాధ్యతలు అప్పచెప్పినాం. సో వాళ్ళకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఒక యాప్ ఇచ్చారు. దాంట్లో మీ ఆధార్ కార్డులు ఫీడ్ చేసి చూస్తే మీకు ఏ కారణం చేత నీకు లోన్ ఆగిపోయింది అన్నది తెలుస్తుంది. అంటే ఫ్యామిలీ ప్రూఫ్ లేదా, లేకుంటే ఇంకా కేవైసీ ప్రాబ్లం ఉందా, లేదంటే ఇంకా ఆధార్ ప్రాబ్లం ఉందా, ఏదైనా తెలుస్తుంది. అందుకనే ఇవాళ జనరల్ ట్రాన్స్ఫర్స్ అయినప్పటికీ మరి ఇవాళ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ను ఒక 4 రోజులు కూడా ట్రాన్స్ఫర్స్ ఆపేసి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ రుణము ఏది మనకి వచ్చిన డబ్బులు కూడా వేరే విధంగా వేరే సైడ్ ట్రాన్స్ఫర్ కాకుండా టోటల్ రైతుల అకౌంట్లోనే జమ చేయాలని, ఏదైనా అవకతవకలు తగ్గితే అధికారుల మీద సీరియస్గా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం సీరియస్గా చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చింది, దాని క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చిందంటే అది 100% అమలై తీరుతుంది. సో కాబట్టి కొంచెం వారం రోజులు ఆలస్యమైనా కానీ మరి మీరు తప్పకుండా మీకు అందరు కూడా రుణం మాఫ్ అవుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు తీసుకొని మీరు ఏదైనా సమస్యలు ఉంటే మరి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు ఏదైతే పెట్టిందో ఆయన దగ్గరికి పోయి మీరు